వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన వదిన చేసే విడ్డూరాలు. ఫ్రెండ్స్ బీ రెడీ, వింటారు. శ్రావణ మాసం, పెళ్ళిళ్ళ సీజన్. నేను వదిన కలిసి మా బంధువుల పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఈ మధ్య చాలామంది చేసే డెస్టినేషన్ వెడ్డింగ్ అవడం వల్ల సిటీకి దూరంగా రిసార్ట్లో చేశారు. దారంతా పెళ్ళి ఎంత బాగా చేశారో నేను వదిన ఒక్కో విషయం తలుచుకుని మరీ చెప్పుకుంటున్నాం. అన్నీ పద్ధతిగా చేశారు కదూ. పసుపు కొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, ఎదురు సన్నాహం అంటూ వదిన చెప్తుంటే, అవును వదిన, పెళ్లి తంతు మొత్తం శాస్త్ర ప్రకారం చేశారు. వేడుకలు కూడా అన్నీ చేశారు. ఆఖరికి అల్లుడికి అలకపాన్పు కూడా వేశారు. మరదలి మాడ కూడాను ఈ మధ్య నేనెక్కడా చూడలేదు. మామూలుగా చేయడం కాదు, పసుపు కొట్టేటప్పుడు చూసావా ఆ రోలు రోకలి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఎంచక్కగా రోకలెత్తలేను రోలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చెయ్యెత్తలేను అని అందరం కలిసి పాడుతుంటే ఎంత బాగుందని. ఎందుకు బాగుండదు? ఇంతింత జరీలున్న పట్టు చీరలు కట్టుకొని, ఒంటి నిండా నగలు పెట్టుకొని, ఫోటోలకి వీడియోలకి పోజులు ఇస్తూ, వాళ్ళెవరో దంచిన పసుపు కొమ్ముల మీద సుతారంగా పోటు వేస్తూ పక్కవాళ్ళు పాడుతూ ఉంటే మనం పెదవులు కదుపుతూ ఒయ్యారాలు పోతే బాగుండకేం చేస్తుంది? నా వెటకారాన్ని విన్న వదిన, నువ్వెప్పుడూ ఇంతే, అసలు ఎంజాయ్ చేయడం తెలీదు అంది. మరే చేతులు పడిపోతూ రోడ్లో నిజంగా దంచే ఆ పాత రోజులు గుర్తొస్తే తెలుస్తుంది ఎంజాయ్మెంట్ అంటే ఏమిటో. పాత రోజులంటే గుర్తొచ్చింది, అలకపాన్పుకి కూడా ఎక్కడి నుంచి తెచ్చారో మరి. నవారు మంచం తెచ్చారు. అన్నీ పాత వస్తువులే. వదిన మాటకి నాకు హుషారొచ్చింది. అవును వదిన, పెళ్ళికొడుకు అక్కగారు అమెరికాలో ఉంటోందిట. ఆఖరికి అన్నంలో కొట్టించే కందిపొడి కూడా మిషన్లో తిప్పించొద్దు, తిరగల్లో తిప్పిన కందిపొడే కావాలని గట్టిగా చెప్పిందిట. అవునట, నేను విన్నాను. పచ్చళ్ళు కూడా అంతేనట. దేనికి మిక్సీలో చేస్తే పనికిరాదు, చేత్తోనే చెయ్యాలి అందిట. రోటి పచ్చడి రుచి మిక్సీలో రాదు అందిట. నయం, రుబ్బురోళ్ళు కరెంటుతో పనిచేస్తాయి కనుక వంట చేసేవాళ్ళు బతికిపోయారు. లేకపోతే ఇన్ని వందల మందికి రోళ్లలో చేత్తో రుబ్బడం మాటలు ఏంటమ్మా? అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడబడుచులున్నారా వదిన? అందరూ సరదాగా వచ్చి పెళ్లి చేసుకుని పెడుతున్నారుగా. ఉంటారులే కొందరు. అయినా పెళ్ళి కనుక మనం ఆ ఆడబడుచుని ఇలా ఆడిపోసుకుంటున్నాం. కానీ నిజంగా చెప్పు, తిరగల్లో తిప్పిన కందిపొడి రుచి మిషన్లో వేస్తే వస్తుందా? ఒట్టి మెత్తటి పిండిలే అయిపోదు. అదే తిరగట్లో అయితే కాస్త రవ్వరవ్వగా ఉండి నోటికి రుచిగా ఉంటుంది. పచ్చడైనా అంతేను. రోట్లో చేసే కంది పచ్చడి రుచి మిక్సీలో వేస్తే రానే రాదు. వదిన మాటల్ని కాదనకుండా వింటున్నాను. అయినా స్వర్ణ, అసలు నీకో సంగతి తెలుసా? ఆత్రంగా వినడానికి కాస్త వదిన వైపు తిరిగా. ఇదివరకు ఇళ్లల్లో ఆడవాళ్ళు ఇలా దంచుతూ విసురుతూ ఉండేవారు కనుకనే అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనం అన్నింటికి స్విచ్లు వేసేసుకుంటున్నాం. అందుకే మనకి నడు నొప్పులు, కీళ్ళ నొప్పులును. మనం జిమ్కి వెళ్ళి చేసేవి ఏమిటనుకున్నావు? ఇలాంటి వ్యాయామాలే. వదిన చెప్పిన సిద్ధాంతానికి తెల్లబోయాను. వదిన నేను ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంతలో వదిన ఒక్కసారిగా కారాపు అని గట్టిగా అరిచింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కంగారుగా వదిన్ని చూశాడు. కారు వెనక్కి తిప్పు అంది వదిన. డ్రైవర్ రివర్స్ చేసి కారు వెనక్కి నడిపాడు. ఏముందబ్బా వెనక అని చూస్తున్న నాకు రోడ్డు పక్కన రోళ్ళు, రోకళ్ళు, పచ్చడి బండల్లాంటివి రాతితో చేసినవి వరుసగా పేర్చి అమ్ముకునేవాళ్ళు కనబడ్డారు. ఆశ్చర్యంగా వదిన వైపు చూశాను. కారు దిగి వెడుతూ రా అంది నాతో వదిన. అక్కడ వరుసగా సైజుల వారీగా రోళ్ళు, తిరగళ్ళు, పచ్చడి బండల్లాంటివి అన్నీ ఉన్నాయి. వదిన వాటి ఖరీదులు అడగడం మొదలెట్టింది. ఇప్పుడు ఇవెందుకు వదినా? అదేమిటి, ఇప్పుడేగా మనం చెప్పుకున్నాం వీటితో చేస్తే పచ్చడి బాగుంటుందని. ఒక రోలు, రోకలి, పొత్రం, ఒక తిరగలి, పచ్చడి బండ కొనుక్కుందాం. మనం మళ్ళీ వీటి కోసం మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా దారిలోనే కనిపించాయి. నువ్వు కూడా తీసుకో, ఇక్కడైతే చవక కూడాను అంటూ వదిన బేరం చేయడం మొదలెట్టింది. నాకు గుండాగినంత పనైంది.
ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి అపార్ట్మెంటుల్లో ఎక్కడ పెట్టుకుంటాం వదినా? మనం దంచుతున్నా రుబ్బుతున్నా కింద ఫ్లాట్లో వాళ్ళు దెబ్బలాటకి రారు. అబ్బా, నీకు మీ అన్నయ్యకి అడ్డుపుల్లలు వేయడం బాగా వచ్చును. ఫ్లాట్లో కాకపోతే సెల్లార్లో పెట్టుకుంటాం, కావలసినప్పుడు కిందకొచ్చి పని చేసుకుంటాం. ఇంతకీ నీకు ఏ సైజుది కావాలో చెప్పు. ఇప్పుడు ఇవి ఎలా తీసుకెడదాం? డిక్కీలో పడేద్దాం, లేకపోతే ఏదో ఆటో చూద్దాం. ముందు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు రుబ్బి దంచే ఓపిక నాకు లేదు వదినా. ఆ రోజులు వెళ్ళిపోయాయి. కావాలంటే నువ్వు తీసుకో, ఖచ్చితంగా చెప్పేశాను. వదిన ఓ పెద్ద రోలు రోకలి పొత్రం మీడియం సైజు తిరగలి సెలెక్ట్ చేసి పక్కకి పెట్టించి బేరం మొదలెట్టింది. అమ్మకందారు 8,000 అన్నాడు. వదిన 1,000 రూపాయలు అంది. అతను 7 అన్నాడు. వదిన 1,000 అంది. అతను 5 అన్నాడు. వదిన రూపాయి కూడా పెంచలేదు. అతను 5,000కి దిగాడు. వదిన 1,000 మీదే నిలబడింది. ఆఖరి మాటగా 2,000 అన్నాడు. వదిన మాత్రం మాట మీరలేదు. అతను కుదరదని చెప్పేసి వదిన సెలెక్ట్ చేసినవి మళ్ళీ తన వాటిల్లో వరుసగా సర్దేసుకున్నాడు. సర్రున వెనక్కి తిరిగొస్తూ, వాడి మాట వాడిదేను, మన కారు కదిలాక చూడు వెనక్కి పిలుస్తాడు అంది వదిన. మేం కారెక్కాం. కారు కదిలింది. వాడేం పిలవలేదు. అయినా ఇవన్నీ కొంటే మీ అన్నయ్యకి నచ్చవులే, మంచి పనే అయిందిలేదు, బేరం కుదరలేదు అంది వదిన. నాకు నవ్వు ఆపుకోవడం చాలా కష్టమైంది. వదిన కనిపెట్టేసింది. ఎందుకు నవ్వుతున్నావు? అబ్బే, నవ్వటం లేదు. పాపం నీకు రోకలెత్తలేను రోలెత్తలేను అంటూ పాట పాడే అవకాశం పోయిందే అని బాధపడుతున్నానంతే అన్నాను. చూస్తూ ఉండు, తొందరలోనే ఆ రోలు కొంటాను, దంచుతాను. నేనే కాదు, నాతో పాటు మీ అందరి చేత కూడా దంపిస్తాను. మీకు వచ్చిన దంపుళ్ళ పాటలన్నీ పాడిస్తాను అంది ధీమాగా. ఎలా? ఆతృత ఆపుకోలేకపోయాను. పిచ్చి స్వర్ణ, చూస్తూ ఉండు. ఈ శ్రావణ మాసంలోనే జరిగే కిట్టి పార్టీలో రోలు రోకలి పెట్టి పసుపు దంచే పోటీ పెట్టేస్తాను. దెబ్బకి నేనే కాదు, పోటీలో గెలవడానికి ఆడవాళ్ళందరూ వచ్చేసి దంచేసి వాళ్ళకి తెలిసిన దంపుళ్ళ పాటలన్నీ పాడేస్తారు. వదినంటే ఏమనుకుంటున్నావు అంది. నిజమే? ఆశ్చర్యంగా అడిగాను. ఆహా, ఏమీ అనుమానం లేదు. అంతేకాదు, కిట్టి పార్టీ అయ్యాక ఇచ్చే రిటర్న్ గిఫ్టుల కింద బుల్లి రోళ్ళు అందరికీ ఇచ్చేస్తాను. ఏమిటి? నోరెళ్ళబెట్టాను. అవును, వంటింటి గట్టు మీద పెట్టుకుని చటుక్కున అల్లం పచ్చిమిరపకాయలు తొక్కేసి కూరలో పడేసుకుందుకు బుజ్జిగా బాగుంటుంది. వదిన ఇంకా దాని గురించి చెప్పుకుపోతూనే ఉంది. నేను మట్టుకు అమ్మ వదినా అనుకోకుండా ఉండలేకపోయాను. అంతేకాదు, ఎందుకైనా మంచిదని ముందుగా మీకు ఈ విషయం హెచ్చరికగా చెప్తున్నాను. సో బీ రెడీ ఫ్రెండ్స్. వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ వదిన చేసే విడ్డూరాలు. ఫ్రెండ్స్ బీ రెడీ విన్నారు. అన్నీ పద్ధతిగా చేశారు కదూ. పసుపు కొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, ఎదురు సన్నాహం అంటూ వదిన చెప్తుంటే, అవునొదిన, పెళ్లి తంతు మొత్తం శాస్త్ర ప్రకారం చేశారు. వేడుకలు కూడా అన్నీ చేశారు. ఆఖరికి అల్లుడికి అలగపాన్పు కూడా వేశారు. మరదలి మాడ కూడాను. ఈ మధ్య నేనెక్కడా చూడలేదు. మామూలుగా చేయడం కాదు, పసుపు కొట్టేటప్పుడు చూసావా ఆ రోలు రోకలి ఎంత బాగా డెకరేట్ చేశారో? ఎంచక్కగా రోకలెత్తలేను రోలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చెయ్యెత్తలేను అని అందరం కలిసి పాడుతుంటే ఎంత బాగుందని. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.